రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ 3వ రోజు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని స్థానిక 32వ వార్డులో ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధం పేరుతో జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టి సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధమని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో అవమానాలకి గురిచేసిందని, అసెంబ్లీలో మన నాయకుడు కౌరవుల సభకి రానని, తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని శపథం చేశాడన్నారు. మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన శపథాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ 45 రోజులు కష్టపడాలన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరని, సమయానికి జీతాలు కూడా రాక ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గత 40 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అణగారిన వర్గాలని ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో నిలిపిన ఘనత కేవలం బీవీ మోహన్ రెడ్డిదే అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఘనత మాదన్నారు. ఒక 4.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పని చేయలేని అసమర్థులని వైసీపీ నాయకులను అన్నారు. అభివృద్ధి పనులు చేయలేని అసమర్థులు వైసీపీ నాయకులు అన్నారు. ఈ ఎలక్షన్లు వచ్చే సమయంలో ఈయన ఏం చెప్తున్నాడు? ఎక్కడ చూసినా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సిద్ధం 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 అని చెప్పి ఫ్లెక్సీలు, ఫోటోలు పెట్టుకుంటున్నాడు. మరి సిద్ధం అన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మిగనూరు గడ్డ 32వ వార్డు నుంచి అడుగుతున్నా, నీవు సిద్ధమని చెబుతున్నావు. ఏమి పనులు చేసావు? మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి నీవు ఏ మాటలు తప్పావో, ఎన్నిసార్లు ఈ 5 సంవత్సరాలు మడమ తిప్పావో ఎమ్మిగనూరు ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది నీ పని.